హాయ్ అండి, నేను మీ పద్మానండి. ఇదో నిమ్మకాయ అండి. ఈ నిమ్మకాయకి ఎన్నో ఫలితాలు ఉన్నాయండి. ఇవి రసం తాగొచ్చండి, చక్కెర వేసుకొని, వేడి తగ్గుతుంది. తర్వాత పులిహార చేసుకోవచ్చండి. ఈ నిమ్మకాయతో ఎన్నో ఫలితాలు ఉన్నాయండి. నిమ్మకాయలు దేవుడు ఇచ్చిన వరంగా మనము భావించుకొని, నేను చూడండి, కుంకుమ అండి. ఇది మందారం ఆకు. ఏ ఆకైనా సరే, తమలపాకైనా మందారం ఆకైనా, మనం ఇంట్లో ఏ ఆకు ఉన్నా కానీ ఇట్లా పరిహారం చేసుకోవాలండి. కుంకుమ, కళ్ళుప్పు ఆకండి, ఇట్లానే పెట్టాలండి. తర్వాత పసుపు, కళ్ళుప్పు ఆకండి, ఇలాగా రెండు. మన ఇంటి డోర్ ఉంది కదండి, మెయిన్ డోరు, గడపమాను అక్కడ పెట్టాలండి. ఈ చివర ఆ చివర శుక్రవారం కానివ్వండి, అమావాస్య రోజు కానివ్వండి, ఆదివారము, ఈ 3 రోజులలో పెట్టాలండి. ఇట్లా పెడితే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు ఫలిస్తుందండి. తర్వాత మనకు ఇంట్లో ఏదన్నా దోషాలున్నా, మనకు ఏదన్నా చెడు కళలు వచ్చినా అవన్నీ రావండి. ఇలా పరిహారం చేస్తే నేను అన్నీ ఈ పెట్టి చూసా, నాకు ఫలితం అయితే దక్కిందండి. అందుకేనండి మీకు పెట్టేది నేను ఇవి. తర్వాత ఈ 4 గోడలు ఉండే కదండి, కింద పచ్చాలు, ఈ 2 నిమ్మకాయలు తీసుకొని 4 పచ్చాలకి కుంకుమ పసుపు ఇట్లనే రాసి, ఇట్లా రాసినట్టు ఇట్లాగే రాసి ఈ 4 పచ్చాలకు అట్లనే పెట్టండి. పెట్టిన తర్వాత మధ్య హాల్కి ఈ పై చెక్కు తీసి, ఈ పై చెక్కు తీసి లోపల విత్తనాలన్నీ తీసి కొంచెం గుంతలాగా తీసి, దీనికి నువ్వుల నూనెతో ఒత్తిని వెలిగించి పెట్టుకోండి. ఇలాగ చేసుకొని ఇలాగ పెట్టండి, ఒత్తి వెలిగించండి. మీకు మంచిగా జరుగుతుందండి. ఇలాగ పెడితే ఈ పరిహారము నేను పెట్టి చూశానండి, నాకైతే ఫలితం వచ్చిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.